టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు డార్లింగ్ ప్రభాస్. తను ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తో పాటు ఎంటైర్ మూవీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని, తన రిలేటివ్స్ లోని ఒక అమ్మాయి ఉందని చాలా కాలంగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీనికి తోడు మరోవైపు ప్రభాస్ కు పెళ్లి కాదంటూ జ్యోతిష్యులు చెప్పడం కూడా నెట్టింట చర్చకు దారితీస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి గురించి హోస్ట్ ప్రస్తావించగా ఈ విషయంపై ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి స్పందించారు. మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో కల్కి సక్సెస్ విషయంలో రుజువైందని చెప్పారు శ్యామలాదేవి. బాహుబలి తర్వాత ప్రభాస్ కు విజయం కష్టమని కొందరు చెప్పారని, కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ కల్కి రూపంలో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించారన్నారు. ప్రభాస్ పెళ్లి విషయంలోనూ మంచి జరుగుతుందని చెప్పారు. కోట్లాది అభిమానులకు నచ్చడం కోసం తాను తీసే సినిమాలు అద్భుతంగా ఉండేందుకు ప్రభాస్ ఎంతగానో కష్టపడుతున్నాడని శ్యామలాదేవి అన్నారు. ప్రభాస్ కు పెళ్లి చేయాలని తమకు ఉంటుందని, కానీ దేనికైనా టైం రావాలన్నారు. ప్రభాస్ కు కృష్ణంరాజు బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉంటాయని చెప్పారు. అన్ని విషయాలు పైనుంచి కృష్ణంరాజు చూసుకుంటారన్నారు. ప్రభాస్ ను కృష్ణంరాజు ఏ స్థాయిలో చూడాలనుకున్నారో అంతకు మించిన స్థాయిలోనే ప్రభాస్ ఉన్నారని చెప్పారు. ఆ భగవంతుని ఆశీర్వాదంతో ప్రభాస్ కు త్వరలోనే పెళ్లి కూడా జరుగుతుందని శ్యామలాదేవి చెప్పారు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి 2898 AD మూవీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టి చరిత్ర తిరగరాస్తోంది. ఈ సినిమాతో ఇండియా బిగ్గెస్ట్ హీరోగా మారి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ అందుకోలేని స్థాయిని చేరుకున్నాడు డార్లింగ్ ప్రభాస్.